నిజంగా దేవుడు మనల్ని అందరినీ కూడా చాలా ప్రేమిస్తున్నాడండి. మనమంటే దేవునికి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఉదాహరణకు మన తల్లిదండ్రులు మనల్ని అందరినీ కూడా పుట్టిన తర్వాతే ప్రేమిస్తారు. పుట్టిన తర్వాతే ఇష్టపడతారు. కానీ దేవుడు మనల్ని పుట్టక మునిపే ఇష్టపడ్డాడు. మనమంటే చాలా ఇష్టం. పుట్టక ముందంటే ఎప్పుడు పుట్టక మునుపు అనంటే సృష్టి పుట్టక మునిపే మనమందరం దేవునికి ఇష్టం. సృష్టి పుట్టక ముందు మనం ఉన్నామంటే ఏమంటే ఉదాహరణకు మనకు చెప్పాడు కదండి, ఎపిసోడ్ రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఉంటుంది ఏమని, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత అన్నాడు. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ప్రేమించాడు, మనల్ని దేవుడు ఇష్టపడ్డాడు అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. అవును కదండి. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే మన కోసం దేవుడు ఆలోచించాడు. మన కోసం ఆయన తలంపుల్లో మనం అందరం కూడా ఉన్నాం. అవును కదండి. నిజంగా అందుకనే ఇర్మియా గ్రంథంలో కూడా అంటే చెప్తా ఉంటాడు కదండి. ఇర్మియా గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఉంటుంది కదా, ఏమని ఉంటుంది, నీవు పుట్టక మునిపే నేను నిన్ను ఎరిగితిని అనేటువంటి మాట చెప్తా ఉంటాడు. అంటే మన సృష్టి పుట్టక మునిపే మనం ఉన్నాము. ఉన్నటువంటి మనలందరినీ కూడా దేవుడు ఏం చేశాడు, మనల్ని ప్రేమ చేత ప్రేమించాడు. అంటే మనమంటే ఎంత ఇష్టం అంటే చాలా చాలా ఇష్టం. ఏమండి, అందుకనే దేవుని ఇష్టాన్ని మనం ఎలా కొలవచ్చు, ఎలా చూపించవచ్చు అంటే, దేవుని ఇష్టాన్ని మనం చూపించాలంటే మరి ఈ ప్రకృతిని చూపించి మనం చూపించవచ్చు. ఈ ప్రకృతి, ఈ కలిగినటువంటి మహావిశ్వం, ఆకాశం, భూమిలో ఉన్నవన్నీ, అలాగే నక్షత్రాలు, ఆకాశంలో ఉన్నవన్నీ కూడా, వీటన్నిటిని చూస్తే మనం అంటే దేవునికి ఎంత ఇష్టమో మనకు తెలిసిపోతుంది. అంత మాత్రమే కాదు, మన ఎడల దేవునికి అపారమైన ఆలోచనలు అండి, అపారమైనటువంటి తలంపులు ఆయనకి. అందుకనే దావీదు గారు ఒక మాట మాట్లాడాడు ఆయన గురించి. మాట్లాడుతూ ఒకసారి కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 17వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. 17వ వచనం చూడండి, ఎంత బాగా చెప్తున్నాడు కీర్తనకారుడు దావీదు గారు. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువైనవి. అంటే మన ఎడల దేవునికున్న తలంపులు ఏమన్నాడమ్మా, ఒకసారి మళ్ళీ చదువు. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. అంటే దేవుని యొక్క తలంపుల కోసం ఆలోచించిన దావీదు గారు ఆయన తలంపుల కోసం ఆలోచిస్తున్నాడండి. ఎవరు? దావీదు గారు. అసలు ఆ భూమి మీద ఉన్నటువంటి పుట్టినటువంటి మనిషికి, ఆ మనిషి ఎడల దేవునికున్న ఆలోచనల కోసం ఆలోచించాడండి. ఎవరు? దావీదు గారు. అసలు మనకి భూమి మీద ఉన్నటువంటి మనుషులకు అసలు దేవుడు ఎవరో తెలియదు. పోనీ తెలిసినా ఆయన కోసం బ్రతికేవారు ఎంతమంది అంటే కొద్ది మంది, వేళ్ల మీద లెక్కట్టచ్చు. కానీ భక్తుడైన దావీదు గారు ఏం చెప్తున్నారు, ఆయన తలంపుల కోసం ఆలోచిస్తున్నాడు. తలంపుల కోసం ఆలోచించి ఆయన తలంపులు తెలుసుకుని ఇంకేమంటున్నాడు, నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి అంటున్నాడు. అంటే దావీదు గారు దేవుని యొక్క తలంపుల కోసం తెలుసుకుని ఆ తలంపులు ఇతనికి చాలా ప్రియమైనవంట. అంటే చాలా ప్రేమిస్తున్నాడు దేవుని తలంపుల కోసం. అంటే అసలు దేవుని తలంపులు ఇంకెలాగుంటే దావీదు గారు ఎంత ప్రియమైనవంటారు చెప్పండి. పోనీ మన ఎడల దేవునికి ఉన్న తలంపులు చాలా ప్రియమైనవి. అసలు మన ఎడల ఎన్నున్నాయి తలంపులు? ఆయనకి తలంపులు అంటే ఆలోచనలు అండి. మన కోసం ఆలోచించే ఆలోచనలు ఎన్నున్నాయి అంటే ఏం చెప్పడమ్మా, నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. అంటే కౌంటింగ్లోకి వెళ్ళిపోయాడు. అసలు నా ఎడల నీకున్న తలంపులు ఎంత, కౌంటింగ్లోకి వెళ్ళిపోయాడు. కౌంటింగ్లోకి వెళ్ళిపోయి ఎంత ఉంటాయని చెప్తున్నాడు. అంటే అసలు వాటిని ఒకసారి లెక్కిద్దాం అని కూర్చున్నాడండి. కూర్చుని ఆలోచించాడు. కానీ ఆయనకి ఆలోచించగా అతనికి అంతుపట్టలేదు. ఆ లెక్కను కౌంట్ చేసి ఆయన ఏమన్నాడంటే ఆ లెక్క యొక్క మొత్తాన్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఎంతకంటేనమ్మా, అందరూ చెప్పాలి, ఇసుక కంటేను అన్నాడు. ఇసుక కంటేను లెక్కకు ఎక్కువైనవి అన్నాడు. ఇసుక మీకు అందరూ తెలుసు, భూమి మీద ఎక్కడెక్కడ ఇసుక ఉంటుందండి, సముద్ర తీరాలలో ఇసుక ఉంటుంది. వాటిని లెక్కిస్తామా? లెక్కించగలమా? పోనీ ఇంకా మనకి దగ్గరలో గోదావరి అంటే పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, ఈ జిల్లాలకు గోదావరి ఉంది. గోదావరిలో ఎక్కువ ఏమి దొరుకుతూ ఉంటుంది? ఇసుక. ఎందుకంటే మాకు అదే పని కాబట్టి, వాటిని రవాణా చేస్తాం కాబట్టి వాటిని ఇసుక ఉంటుంది. కానీ ఇక్కడ చెప్పినటువంటి భక్తుడు ఏం చెప్పాడు, ఇసుక కంటే ఎక్కువైనది అన్నాడు. ఇంతకీ ఏ ఇసుక? గోదావరిలో ఇసుక, లేకపోతే సముద్ర తీరాన్ని ఉండే ఇసుక? ఏ ఇసుక అంటే వాటిని ఇసుకని ఎవరైనా సామాన్యుడు లెక్క పెట్టగలరండి? సామాన్యుడు లెక్క పెట్టగలడా? పెట్టలేడు. ఎందుకంటే మాకు అప్పుడప్పుడు ఇసుకని తీసుకురామని కొంతమంది కస్టమర్స్ కోరుతూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే, బిల్డింగ్ కట్టుకునే అతను ఏమన్నా అడుగుతాడు. ఎలాగ అడుగుతాడు, మాకు ఒక 20 టన్నులో, లేకపోతే 5 యూనిట్లో, 6 యూనిట్లో, 3 యూనిట్లో ఇసుక అడుగుతారు. ఓకేనండి, ఇలా అడుగుతారు. కానీ నాకు ఒక 10 కోట్ల ఇసుక రేణువులు తిన్నంటాడా? అర్థమైందా లేదు?
నేను బిల్డింగ్ కట్టుకోవాలి, నా బిల్డింగ్కి 10 కోట్ల ఇసుక రేణులు తండి నేను ఇల్లు కట్టుకుంటానంటాడా? ఎందుకంటే లెక్క పెట్టడం సాధ్యం కాదు. ఒకవేళ అలాగే తీసుకురామని అనుకోండి, నేను వెళ్ళి ఏం చేయాలి? ఆ గోదావరిలోకి వెళ్ళి ఇసుక రేణులు లెక్కెట్టాలి. ఒకవేళ లెక్కెట్టనుకో ఏమవుతుంది నా పరిస్థితి? నా తల పండిపోయి, నా గడ్డం పండిపోయి, ముసలైపోయి, నా శరీరం అంతా సహకరించదు. నాకు అంత మటుకు క్యారేజ్ ఎవరు తేవాలి? మా ఎవడో మా ఓనరో ఎవరికి తేవాలి. అంతే కదండి. లెక్క కట్టవాలా? లెక్క కట్టలేము. అంటే పిల్లరా, ఈ భక్తుడైనటువంటి దావీదు గారు ఏమంటారంటే ఇసుక కంటేను ఎక్కువైనవి అన్నాడు. ఇంతకీ ఏ ఇసుక అంటే నిజంగా అక్కడ ఒక పదం పెట్టచ్చు మనం. ఏం పదం అంటే భూమి మీద ఉన్న ఇసుక కంటేను అని పెట్టచ్చు అండి. దేవునికున్న తలంపులు, మన ఎడల దేవునికున్న తలంపులు భూమి మీద ఇసుక కంటే ఎక్కువైనవి అని పెట్టచ్చు. అంటే నిజంగా ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే మన ఎడల దేవునికున్న తలంపులు ఇసుక కంటే, అంటే భూమి మీద ఉన్న ఇసుక కంటే మన ఎడల తలంపులు ఎన్నో ఉన్నాయండి ఆయనకి. అంటే మనం అంత ఇష్టం ఆయనకి. పిల్లరా, అంత ఇష్టంతో ఈ మహావిశ్వాన్ని కలగజేశాడు. ఏమంటే ఎన్ని కలగజేశాడంటే లెక్క కట్టలేము. శాస్త్రవేత్తలు ఏదో భూమి మీద ఉన్నటువంటి జీవరాశులండి 83 లక్షల జీవరాశులు అంటారు కదండి. కానీ వాటికంటే ఎన్నో ఉన్నాయండి. ఎందుకంటే మరి 2019లో డిసెంబర్ని కోవిడ్ వచ్చింది కదండి. ఆ కోవిడ్లో మనకి మనుషులను చంపడానికి కోవిడ్ వచ్చింది కదండి. అది ఏంటంటారండి? అది ఒక క్రిమి సంహారకం. అది ఆ క్రిమి మన మానవ దేహంలోకి వెళ్ళి ఊపిరితిత్తులు పట్టింది అనుకోండి, ఆ పట్టడం వల్ల ఏమవుతాం? మనం అందరం చనిపోతాం. అంటే అది ఏంటనమాట? అది ఒక కొత్త రకం జీవి అనమాట. అది అంతే కదండి. అంటే ఎప్పుడు కనుక్కున్నారు దాన్ని, ఆ జీవిని? అది మనుషులకు పట్టి చంపుతున్నప్పుడు శాస్త్రవేత్తలు దాని మీద మనసు పెట్టి ఇది కరోనా వైరస్ అని చెప్పేసి ఆ జీవికి కరోనా వైరస్ అని పెట్టారండి. అంటే 2019 కంటే ముందు లేదా? అది 2019 కంటే ముందు లేదా అంటే లేదు. ఎప్పుడు కనిపెట్టదాన్ని? అది భూప్రపంచం మీదకి వచ్చింది, మనుషులను పట్టింది, చంపుతుంది. అప్పుడు అసలు ఎందుకు ఇలా మనుషులు చనిపోతున్నారని దాని మీద ఫోకస్ చేసి అదంతా పరిశోధించినప్పుడు ఆ జీవి గురించి తెలిసింది. ఆ జీవికి పెట్టిన పేరేంటది? కరోనా. అంటే నిజంగా చెప్పాలంటే శాస్త్రవేత్తలు కూడా కొత్త జీవరాశుల గురించి తెలియదు. ఏదో వాళ్ళకి తెలిసిన వాటికే కొన్ని లెక్కలు కట్టి ఏం చేశారు వాళ్ళు? 84 లక్షల జీవరాశులు అన్నారు. కానీ వాటికి మించి మన కోసం దేవుడు ఎన్నో చేశాడండి. మన కోసం అంతులేనివి చేశాడు. ఆకాశంలో ఉన్నవి చేశాడు, భూమి మీద ఉన్నవి చేశాడు, సముద్ర గర్భంలో ఉన్నవి చేశాడు, భూమి మీద నివసించేటువంటి జీవరాశులు ఎన్నో చేశాడండి. అందుకనే భక్తుడైనటువంటి పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు, చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 39వ వచనం చూద్దామండి. దానికి ముందు మాట అంటే చూడమ్మా, ఒక చిన్న లైను. మాంసమంతయు ఒక విధమైనది కాదు. అంటే మాంసమంతయు ఒక విధమైనది కాదు. ఓకే, అంటే మాంసాన్ని గురించి చెప్తూ మాంసమంతయు ఒక విధమైనది కాదు. చూడండి చెప్తున్నాడు, మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు, మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూ వస్తు రూపములు కలవు. ఆకాశ వస్తువుల రూపము వేరు, మహిమ వేరు. భూ వస్తువుల మహిమ రూపము వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు అన్నాడండి. అంటే ఒక్కసారి పిల్లరా ఇవి వచ్చినని ఒకసారి ఆలోచించండి. అంటే మానవుని కోసం దేవుడు చేసినటువంటి ప్రకృతిని కోసం ఆలోచిస్తే మనం తింటున్నటువంటి ప్రతిరోజు భూమి మీద ఎక్కువ ఏంటంటే మాంసాహారులు ఎక్కువ ఉంటారండి. మాంసప్రియులు. మాంసం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కొంతమంది అయితే మాంసం లేకపోతే ఏడ్ చేస్తారు. మనకు ముందుగా ఇశ్రాయేలు జాతి ఉంది కదండి, సంతతి. దేనికోసం ఏడ్చారు వాళ్ళ అరణ్యంలో? దేనికోసం? మాంసం కోసం. అంటే మాంసం కోసం ఏడ్చారు లేదా? కనుక మాంసం అంటే చాలా ఇష్టం మనుషులకి. కనుక దేవుడు మన కోసం మాంసాన్ని ఎన్ని పెట్టాడండి? చాలా పెట్టాడండి. ఎందుకంటే ఈరోజు చేప మాంసం వేరండి. ఆ చేపల్లోనే వాటి యొక్క రుచులు వేరు. అంతే కదండి. చేపలోనే రుచులు వేరు. కొరమేని ఇంకా రొయ్యలు, పీతలు, ఇలా చెప్పుకోవాలంటే వాటి మాంసాల యొక్క మాంస రుచులు వేరు, మాంసాలు వేరు. ఎన్నో పెట్టాడు మనకి. అంతేకాదు ఆకాశం గురించి చెప్తూ ఆకాశంలో నక్షత్రాలు వేరంట. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. నక్షత్రములలో ఇంకొక వేరు, నక్షత్రమునకు భేదము కలదన్నాడు. అంటే నక్షత్రాలలోనే ఒక నక్షత్రాన్ని పోలి ఉండదు. అంటే ఒక నక్షత్రానికి ఇంకొక నక్షత్రానికి రెండు సమానం కాదు. అన్ని నక్షత్రాలు ఒకలాగే ఉండవు. అంటే ఇదంతే మీకు ఎందుకు చెప్తున్నానంటే మన కోసం ఎంతో ఆలోచించి
మనల్ని గురించి ఎంతో ప్రేమించి మనల్ని ఎంతో ఇష్టపడి మన ఎడల ఆయనకున్న తలంపులు అతి విస్తారమైనవి కాబట్టి దేవుడు మన కోసం అతి విస్తారమైన రుచులు పెట్టాడు, అతి విస్తారమైన వాసనలు పెట్టాడు, అతి విస్తారమైనటువంటి ఎన్నో వస్తువులు పెట్టాడండి. ఈరోజు మనం ఏం చేయాలి? ఆయన చేసినటువంటి వస్తువులను చూడాలి, ఆయన పెట్టినటువంటి టేస్ట్ని చూడాలి, ఆయన పెట్టిన రుచులు చూడాలి, ఆయన పెట్టిన వాసనలు చూడాలి. ఏమండి, ప్రకృతి అంతా ఒకసారి ఆలోచించండి. తినడమే కాదు, అనుభవించడమే కాదండి, ప్రతి వస్తువును మనం పరిశీలించాలి. ఆ పరిశీలించిన తర్వాత అసలు దీన్ని దేవుడు ఎలా చేశాడో అని తినండి ఒకసారి, ప్రతి వస్తువును కూడా. ఎందుకంటే భూమి మీద మనుషులకు మనం ఎన్నో ఆహార పదార్థాలు తయారు చేస్తూ ఉంటాం. ఈ ఆహార పదార్థాలని మనం ఏం చేస్తామంటే మనకి ఏదో రోగాన్ని తెచ్చిపెడతా ఉంటాయి. ఈ ఆహార పదార్థాలు రోగాన్ని తెచ్చిపెడతాయి. కానీ దేవుడు చేసిన వాటిని మనం తింటే ఏమంటే ఎక్కువ రోగాలు రావండి, మంచి మనిషికి ఆరోగ్యం. ఏబేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడని యెహోవా నామమును స్తుతించుడి. ఇక్కడ ఒక అద్భుతమైన మాట రాశాడండి దేవుడు, మా భక్తుడు. మీరు కడుపారా తిని మీ కొరకు వింత కార్యములు జరిగించిన అన్నాడు. అంటే మనం అందరం ఎలా తింటామండి? కడుపు నిండా తింటామా? హాఫ్ భోజనం తింటామా? హాఫ్ మీల్స్ తింటామా? ఈరోజు భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కడుపారా తింటున్నాడా లేదండి? ఏమంటే మన పూర్వకాలం మరి భక్తులు ఉన్నప్పుడు అబ్రహాము గారు కాలంలో, దావీదు గారి కాలంలో ఇలాగ భక్తుల కాలంలో కరువు వచ్చాయండి, కరువులు. ఏమంటే నేటి కాలంలో మనం ఎప్పుడైనా కరువు చూసామండి? నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు నేను కరువు అనేది చూడలేదండి. కరువులైనా మనం చూడలేదు. కానీ పూర్వకాలంలో ఉన్నటువంటి భక్తులు చూశారు కరువు. ఏంటంటే ఈజిప్ట్లో ఉన్నటువంటి ఫరో కాలంలో కూడా కరువు వచ్చింది 7 సంవత్సరములు. కానీ ఇప్పుడు భూమండలంలో ఎక్కడైనా కరువులు ఉందా? నాకు తెలిసి నేనైతే చూడలేదు. ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది ఏమంటారంటే, ఏమంటే నా కడుపు ఇప్పుడు వరకు నా పేగ ఆరకుండా తింటున్నాడు అని అంటూ ఉంటారు. అటు పేగ ఆరదండి బాబు అంటాడు. అంటే ఏం చేస్తాడనమాట? కడుపారా పేకమయ్యే తింటాడనమాట వాడు. దేవుడు అదే చెప్తున్నాడు, మీరు కడుపారా తిని మీ కొరకు వింత కార్యములు జరిగించిన దేవుడైన యెహోవాకు స్తుతించాలి. అంటే మనం అందరం కూడా ఎలా తింటున్నాం ఈరోజు భోజనము? మనం కడుపారా తింటున్నాం, కడుపు నిండా తింటున్నాం. ఈ కడుపు నిండా తింటున్నామంటే అది పెడుతున్నది ఎవరన్నమాట? దేవుడండి. ఎన్ని కార్యాలు చేశాడు? మన కొరకు వింత కార్యములు జరిగించాడు. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఆహార పదార్థం వింత. ప్రతి ఆహార పదార్థము వాటి రుచి వేరు, వాటి వాసన వేరు అండి, వాటి యొక్క రూపాలు వేరు. ఇలా చెప్పుకున్నప్పుడు దేవుని కోసం చాలా ఉందండి. మరి అలాంటి దేవుని కోసం మనం నమ్ముతున్నామా? ఆయనను సేవిస్తున్నామా? ఆరాధిస్తున్నామా? ఆయనను వెంబడిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు దేవుని మాటలు వినేవారు లేరండి. దేవుని మాటలు వినేవారు లేరు. ఏమైపోయింది మనకి? దేవుని ఇష్టం అంటే ఇంతలా మనల్ని ప్రేమించి మన కోసం ఇన్ని పెట్టినా, మన కోసం ఎంత ఇష్టపడ్డటువంటి ఆయనను మనం ఇష్టపడుతున్నామా? ఇష్టపడతలేదు. ఆయన ఇష్టం మనకు కష్టమైపోయింది ఈరోజు. ఏమండి, దేవుని మాటలు మనం ఏం చేయాలి? భూమి మీదకి వచ్చి కేవలం మనం భూమి మీద పెట్టినటువంటి ఆహార పదార్థం తింటూ కేవలం ఆయన్ని సేవిస్తూ ఆయన ఆరాధిస్తూ ఉండడమే. భక్తులు అంటారండి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు నీ నుంచి ఏమి కోరుకోవట్లేదు, న్యాయంగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, ఇంతే కదా యెహోవా కోరుకున్నది అన్నాడు. భక్తి చేయడం చాలా ఈజీ అండి. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే తినడం, దేవుని పని చేసుకోవడం, దేవుడి మాటలు చెప్పుకోవడం. ఏమండి, ఇది చాలా సింపుల్. పెద్ద కష్టం అంటారా చెప్పండి ఇది? కానీ ఈరోజు మనిషికి ఏమైపోయింది? మనిషికి కష్టం అయిపోయిందండి. ఈరోజు దేవుడి మాటలు వినేటువంటి మనిషి ప్రస్తావన లేదు. పోనీ వింటున్నా మనిషి చేస్తున్నాడు అంటే చేయట్లేదు. వినేవారుగా ఉండిపోయారు. వినుటకు వేగిరి పడుతున్నారు, కానీ వినేవారుగా మాత్రం ఉండిపోతున్నారు. కానీ విన్న తర్వాత ఏం చేయాలి? విన్న తర్వాత ప్రసంగాన్ని మనం పాటించాలి. ఇక్కడ చెప్పుతున్నటువంటి ఈ ప్రసంగం చెప్పుతున్నప్పుడు ఒక విషయాన్ని గమనించండి. ఏ బోధకుడు చెప్పినా, ఏ ఉపదేశకుడు చెప్పినా ఒకటే చెప్తూ ఉంటాడు, మీరు చెయ్యాలి అంటాడు. వింటున్న ప్రతి మనిషి చేస్తున్నాడా? ఒకసారి ఆలోచించండి. కానీ వింటున్న మనిషికి చేయడం కష్టమైపోతుంది. అందుకని భక్తులు ఎలాగైపోతున్నాడో ఒక మాట చూపించి ముగిస్తానండి ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 21వ వచనం. అయితే అతనిలో దేవుడు వాక్యం విత్తువాడు, మరి మనిషి కుమారుడైన యేసుక్రీస్తు వారు వాక్యాన్ని విత్తుతారంటండి. విత్తినప్పుడు ఏమవుతాయి? కొన్ని త్రోవ పక్కన పడతాయి, కొన్ని మన్ను లేని రాతి నెలలు పడతాయి, కొన్ని ఏమవుతాయి? ముళ్ళ పొదల్లో పడతాయి, కొన్ని ఏమవుతాయి? మంచి నెలలు పడతాయి. ఏమండి, మరి రెండో మాట చెప్తే ఏమంటున్నాడంటే, చదవమ్మా. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుస్తాడు. అంటే భక్తుపరులు వస్తారండి, ప్రసంగం నచ్చింది అనుకోండి, బాగుంది, వస్తారు. 1 వారం వస్తారు, 2 వారాలు వస్తారు, 3 వారాలు వస్తారు. ఏమండి, అలా కాలం గడిచిపోతే కొంతకాలం నిలబడతారు. ఎందుకని? ప్రసంగం బాగా చెప్తున్నారు, ప్రసంగాలు బాగున్నాయి, ఆధ్యాత్మికంగా ఉన్నాయి, ఎన్నో సత్యాలు చెప్తున్నారు, ఎన్నో శాస్త్రపరమైన జ్ఞాన సంగతులు చెప్తున్నారు అని వింటారు, ఆనందంగా వస్తారు. కానీ ఏమవుతుందో చెప్తున్నాడు చూడండి ఇక్కడ. మళ్ళీ ఫస్ట్ నుంచి కంటెంట్
చదవమ్మా. అయితే అతనిలో వేరు లేనందున కొంతకాలం వింటాడంటండి, నిలుస్తాడంటండి. వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగా అభ్యంతరపడుని. ఒక్క మాట ఆలోచిద్దాం పిల్లరా. బోధకుడు చెప్పేటువంటి మాటలు ఎన్నో మాటలు చెప్తూ ఉంటాడు. చెప్పినప్పుడు వింటాడు, విన్న తర్వాత బాగుంటాయి, ఆనందంగా వింటాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ విశ్వాసికి ఒకనొక టైంలో వాక్యాన్ని పాటించేటువంటి సమయం ఏర్పడుతుంది, వాక్యాన్ని పాటించేటువంటి సందర్భం వస్తుంది. ఒక పక్క ఆల్రెడీ మాటలు విన్నాడు, మనసులో పెట్టుకుని వెళ్ళాడు. వాక్యాన్ని పాటించేటువంటి అవకాశం వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరిష్టం నెరవేర్చాలి? దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చేటువంటి సమయం ఏర్పడుతుంది. అలా సమయం ఏర్పడినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? దేవుని ఇష్టాన్ని నెరవేర్స్తావా లేకపోతే నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటావా? అంటే ఎక్కువ ఓటు దేనికి వేస్తారండి విశ్వాసులు? దేనికి వేస్తారు? తమ ఇష్టాలను నెరవేర్చుకోవడానికే మక్కువ చూపుతూ ఉంటారు. మరి దేవుని ఇష్టం పెద్ద పట్టించుకోరండి. దీనివల్ల వాక్యం వచ్చింది, వాక్యాన్ని పాటించాలి. ఇప్పుడు ఈ వాక్యం పాటించినప్పుడు ఇతనికి ఏమైపోద్ది? మనిషికి, విశ్వాసికి కష్టమైపోద్ది. పాటించడం కష్టమైపోద్ది, పాటించడం శ్రమ అయిపోద్ది. అప్పుడు ఏం చేస్తాడు? దేవుని ఇష్టాన్ని పక్కన పెడేస్తాడు అనమాట. అంటే వాక్యము నిమిత్తం, అంటే వాక్యాన్ని పాటించాలి, పాటించవలసిన వాక్యాన్ని దాటవేస్తాడు. వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగా అభ్యంతర పడిపోతాడు. అంటే అభ్యంతరం అంటే ఏంటి అన్నమాట? ఆగిపోతాడు అక్కడతో. వాక్యం పాటించవలసిన అక్కడతో స్టాప్ అయిపోతాడు. ఇంకా విశ్వాసం నుంచి కొనసాగడు. ఇదండి మానవుల పరిస్థితి. కానీ విన్న వాక్యాన్ని కష్టమైన మన చేస్తే ఏమవుతుంది? మన దేవునికి దగ్గర అవుతాం, దేవునికి ఇష్టం అవుతామండి. భక్తుడైనటువంటి యోబు గారు ఏమంటున్నారో ఒకసారి చూసుకుని ముగించుకుందాం. యోబు గ్రంథం 23వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. భక్తుడైన యోబు మాట్లాడుతూ ఏమన్నాడో. నా పాదములు, చూడండి, అంటే యోబు గారు అంత భక్తుడు కావడానికి గల మంచి ఆయన నడవడిక, ఆయన భక్తి, ఆయన భక్తిపరుడు కాబట్టి భక్తిపరుడైన ఆయన ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి కావు అన్నాడు. నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించిన. అంటే దేవుడు చెప్పాడంటే చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటిస్తూ కుడికి కానీ ఎడమకు కానీ తిరగక ఆయన మాటలు పాటిస్తున్నాడండి. కుడికి అటు కానీ ఇటు కానీ వెళ్ళక ఆయన మార్గము అనుసరిస్తున్నాడంట. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగట్లేదు. అంటే యోబు గారు చూడండి, ఆయన పెదవుల నుంచి వచ్చే ఒక ఆజ్ఞ వచ్చిందా, ఆ ఆజ్ఞను ఏం చేస్తాడు? అతను ఖచ్చితంగా పాటిస్తాడు. ఆయన నోటి మాటలను నా స్వభాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచుతాను. అంటే ఇతని ఇష్టాన్ని పక్కన పెడుతున్నాడు, దేవుని యొక్క ఆజ్ఞను, ఆయన మాటను ఏం చేస్తున్నాడు? ఇతని ఇష్టానికంటే, ఇతని అభిప్రాయానికంటే, ఇతని నిర్ణయానికంటే ఎవరిని నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు యోబు గారు? ఎవరిని ఇష్టాన్ని జరిగిస్తున్నాడు? ఏమంటే దేవుని ఇష్టాన్ని జరిగిస్తున్నాడు అండి. అర్థమవుతుందండి? ఏమంటే ఇలాగ ఉన్నారా భక్తులు ఈరోజు? మీ ఇష్టాలను పక్కన పెట్టండి, ఎవరి ఇష్టాలు జరిగించాలి? దేవుని ఇష్టం మన కష్టమేనా? మనం ఎవరిష్టాన్ని జరిగించాలి? దేవుని ఇష్టాన్ని జరిగించాలి. అందుకని యేసుక్రీస్తు వారు ఏమంటారు? నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని ఇష్టాన్ని చేయడానికి వచ్చాను. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన ఆయన ఇష్టాన్ని ఏమాత్రము కూడా, ఒక్క చిన్న కోరికను కూడా నెరవేర్చుకోలేదు. కేవలం 33.5 సంవత్సరాల్లో ప్రతి క్షణము, ప్రతి గంట, రోజు ఎవరిష్టాన్ని జరిగించారు? ఆయన దేవుని ఇష్టాన్ని. అంటే మనం అందరం కూడా ఎవరిని అనుసరించి నడుచుకోవాలి క్రైస్తవులుగా? మనకందరికీ మాదిరి ఉంచిపోయాను ఎవరు? యేసుక్రీస్తు వారు. మనం నడవలసిన మార్గం ఏది? మనం ఎవరిని అనుసరించి జీవించాలి? యేసుక్రీస్తు వారిని. కనుక క్రైస్తవులుగా మీరందరూ కూడా మరి క్రీస్తు అనుసరించేవారుగా, ఈ క్రీస్తు వారు ఎలాగైతే దేవుని ఇష్టాన్ని నెరవేర్చి పరలోకానికి చేరాడో, మనము కూడా పరలోకానికి వెళ్ళాలి అని అంటే క్రీస్తు వారిని అనుసరించాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి, క్రీస్తులాగా జీవించాలి భూమి మీద. ఓకేనండి? మరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందరములైనా కొన్ని మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందరము తండ్రి. మరి నా తర్వాత చెప్పనటువంటి మీ కుమారుడు మరి మా అన్నయ్య గారు మీకు తోడునండి. చక్కటి మాటలు మా అందరికీ మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాయన. మరి ఈ ప్రార్థన క్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి.